రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయం. రెండవ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం నుండి 10వ వచనం వరకు మార్చి చదువుకుందాం. 2 Kings chapter 6. Let us read from verse 8 to 10. 8వ వచనం నుండి 10వ వచనం వరకు. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు తన దండుపేట ఉంచుదమని చెప్పెను. ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఈలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున. ఇక్కడ ఒక సన్నివేశం మనకు కనబడుతుంది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు విరోధంగా ఉన్న సిరియా రాజు ఇశ్రాయేలీల మీద ఏ వార్ స్ట్రాటజీ, వారితో ఎలా యుద్ధం చేయాలి, ఎలా పోరాడాలని ఆలోచించి మరి వార్ స్ట్రాటజీ, యుద్ధంలో ఈ విధంగా చేద్దాం ఆ విధంగా చేద్దామని ప్రణాళికలు వేస్తూ ఉండగా దేవుని ప్రవక్త అయిన ఎలీషా ద్వారా దేవుడు ముందుగానే ఇశ్రాయేలు రాజుకు ఆ విషయాన్ని గురించి హెచ్చరిక చేసి తెలియచేసి ఇశ్రాయేలీలను దేవుడు కాపాడుస్తూ భద్రపరుస్తూ శత్రువుల చేతి నుండి ఆయన సంరక్షిస్తూ వచ్చిన ఆ సన్నివేశము జరుగుతున్న ఆ కాలంలో ఇప్పుడు సిరియా రాజుకు ఒక ఆలోచన బయలుదేరింది, ఒక టెన్షన్ బయలుదేరింది. అదేంటంటే, నేను ఏ ప్రణాళిక వేసినా, ఇశ్రాయేలుకు విరోధంగా నేను ఏ పన్నాగం పన్నినా ఎవరో వారికి తెలియజేస్తున్నారు. వారికి ముందే సమాచారం తెలియడం వలన వారు తప్పించుకుంటా ఉన్నారు. వారు యుద్ధంలో మరి మనం వారి మీద జయము పొందలేకపోతా ఉన్నాము కనుక ఆ స్పై ఎవరో పట్టుకోవాలి, వారిలో ఉన్న వేగుల వారు ఎవరో తెలుసుకోవాలి. వారిని కనుక మనం వారి సంగతి చూడగలిగితే ఇశ్రాయేలీల మీద మనం జయం పొందుతామని సిరియా రాజుకు ఒక ఆలోచన కలిగి ఆ విషయము సమాచారాన్ని గూర్చి అతను తెలుసుకున్నప్పుడు ఫైనల్గా అతనికి తెలిసిన విషయం ఏంటంటే, స్పై ఎవరు లేరు, వీరి దగ్గరకు వచ్చి వేగుల వారిగా వీరి దగ్గర ఏజెంట్స్గా పనిచేసి వారికి ఇన్ఫర్మేషన్ అందిస్తున్న వారు ఎవరు లేరు. కానీ దేవుని ప్రవక్త అయిన ఎలీషాకు దేవుడు ఆ విషయాలు తెలియజేస్తున్నారని తెలుసుకున్నాడు. 12వ వచనం చదువుదామా. అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు, కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియచేయును అనెను. అందుకు రాజు, మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవీయగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చెను. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా. దైవజనుడే ఈ సమాచారం ఇస్తున్నాడు అనే విషయాన్ని ఎవరో సిరియా రాజుకు తెలియచేయగానే ఇప్పుడు సిరియా రాజుకు క్లారిటీ వచ్చేసింది. అతను అనుకున్నాడు, ఈ దైవజనుడైన ఎలీషాను మనం గుప్పిట్లో పెట్టుకుంటే, అతన్ని మన దగ్గర పెట్టుకుంటే, అతన్ని మనం బంధించగలిగితే ఇశ్రాయేలీల మీద ఖచ్చితంగా జయం పొందుతామని ఇప్పుడు ఎలీషాకు విరోధంగా ఈ సిరియా రాజు చాలామంది సైన్యాన్ని అలాగే రథాలను అర్ధరాత్రి సమయంలో పంపించాడంట. ఇప్పుడు దేవుని ప్రవక్త అయిన ఎలీషా ఒక గొప్ప చిక్కులో పడ్డాడు. హీ వాజ్ ఇన్ ట్రబుల్. ఎందుకు ట్రబుల్ వచ్చిందంటే, దేవుని ప్రజలకు సహాయం చేసినందుకు దైవజనునికి ఇప్పుడు శత్రువులు ఎక్కువైపోయారు. కొన్నిసార్లు దేవునికి ఇష్టంగా మనం సాగుతూ ఉన్నప్పుడు, దేవుని ప్రజలకు సహకరిస్తూ ఉన్నప్పుడు, మేలు చేస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నప్పుడు, మేలు చేసినందుకు దేవుని చిత్తాన్ని నెరవేర్చినందుకు మనకు కొన్నిసార్లు కష్టం వస్తుంది. అప్పుడు అపవాది కలిగి చేసే ఆలోచన ఏంటో తెలుసా? చెడు చేసిన వాళ్ళందరూ బాగున్నారులే, నువ్వు మంచి చేస్తున్నావు కదా, నువ్వు అందరికీ సహాయం చేస్తున్నావు కదా, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనే పట్టుదల కలిగి ఉన్నావు కదా, చూడు నీకొక్కదానికే కష్టాలు, నీకొక్కదానికే శ్రమలు, నువ్వు దేవుని కొరకు నిలబడ్డావు కాబట్టి నీకు ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. అందుకని యూ బెటర్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. రాజీ పడిపోయి ఏ ప్రాబ్లము ఉండదు, లోకంతో కలిసిపో, నీతిని విడిచిపెట్టు, నీతి మార్గాన్ని విడిచిపెట్టు, భక్తి మార్గాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీకు అన్నీ బాగుంటాయని అపవాది ఒక రకమైన శోధన మన మనసులో కలుగజేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలీషా ప్రవక్తకు అలాంటి ఆలోచన రాలేదు, కానీ ప్రాబబ్లీ ఎలీషా ప్రవక్త వద్ద ఉన్న సేవకునికైనా ఆలోచన వచ్చి ఉంటుంది. ఎందుకంటే ప్రవక్తకున్నంత ఆత్మ సంబంధమైన బలము ఆ సేవకునిలో ఉండుండకపోవచ్చు. ఎందుకంటే ఆ సేవకుడు ఉదయకాలంలో లేవగానే పెందల కడనే లేచి బయటకు వచ్చాడంట. చూడండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. దైవజనుడైన అతని పనివాడు
పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని యుండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదుమని ఆ దైవజనునితో అనగా, ఈ పనివాడికి ఖచ్చితంగా ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. అదేంటంటే, దైవ సేవకునితో ఉంటే దీవెన అని నేను ఉన్నాను, దైవ సేవకునికి పరిచయం చేస్తే ఆశీర్వాదం అని నేను ఉన్నాను. బట్ ఇక్కడ దైవ సేవకునితో ఉన్నందుకు నాకు పెద్ద రిస్క్ వచ్చింది, పెద్ద చిక్కుల్లో పడ్డాను. ఇప్పుడు నా ప్రాణానికే ముప్పు వచ్చేలా ఉంది. వాట్ వి డూ? చాలా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు ఈ సేవకుడు, ఈ పనివాడు చాలా కంగారు పడుతూ ఉన్నాడు. దైవజనుడైన ఎలీషాకు వెళ్ళి, మన చుట్టూ రథాలున్నాయి, సిరియా రాజు పంపించిన సైన్యము ఉంది. అంతమంది సైన్యం ముందు ఇద్దరు ప్రాణాలు ఎంతండి? ఆఫ్టర్ ఆల్ కదా, మానవ రకంగా ఆలోచన చేస్తే, హ్యూమన్లీ స్పీకింగ్, యూజువల్గా మరి విశ్వాస దృక్పథంలో కాకుండా మానవ దృక్పథంలో ఆలోచన చేస్తే అంతమంది సైన్యము, ఇద్దరి సంగతి చూడడం పెద్ద విషయం ఏమీ కాదు. మనం కూడా చాలాసార్లు విశ్వాసంలో బలహీనంగా ఉన్నప్పుడు మన ఆలోచన ఎట్లా ఉంటుందంటే, మన విరోధుల సైజును, వారికి ఉన్న అండబలము, లేదంటే వారి యొక్క దుష్ట ఆలోచనలు, దుష్టత్వము ముందు మనం చాలా చిన్నగా అనిపిస్తాం. మనకు అనిపిస్తుంది, నా విరోధులు, నా శత్రువులు నా మీద జయం పొందుతారేమో, నా శత్రువు నా మీద అతిశయించే పరిస్థితి వస్తుందేమో, నేను ఒక్కదాన్నే కదా, నేను ఒక్కడనే కదా, లేదంటే నా కుటుంబం చాలా అల్పమైనది కదా, స్వల్పమైనది కదా, కెన్ ఐ విత్ స్టాండ్ దిస్ ప్రాబ్లం? ఈ సమస్యను నేను నిలదొక్కుకోగలనా, నిలబడగలనా అని కొన్నిసార్లు శత్రువు యొక్క సైజు, శత్రువు యొక్క బలము మన బలానికంటే చాలా ఎక్కువగా మనకి కనబడుతూ ఉంటుంది. అప్పుడు మనం కంగారు పడుతూ ఉంటాం. ఇక్కడ ఎలీషా ప్రవక్త దగ్గర ఉన్న పనివాడు కూడా టెన్షన్ పడిపోతూ ఉన్నాడు. హీ వాజ్ స్ట్రగ్లింగ్. ఎందుకంటే అతను చూసిన దృశ్యము అతని మనసులో కలవరాన్ని మొదలుపెట్టింది. ఇప్పుడు దైవజనుని దగ్గరకు రాగానే 16వ వచనం, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, దైవజనుడు పనివాడు ఎప్పుడైతే వచ్చి, అయ్యా గొప్ప సైన్యం మనల్ని చుట్టుముట్టింది, శత్రువులు మనల్ని చుట్టుముట్టారు అనగానే బయటకు వెళ్ళి శత్రువుల్ని చూడలేదు, మరి ఇంకేమీ చూడలేదు. కానీ దైవజనుడు చాలా ధైర్యంగా, విశ్వాసంతో ఒక మాట పలుకుతూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, మన పక్షంగా ఉన్నారయ్యా. అది ఎవరంటే దేవుని సైన్యము, దేవుని దూతలు. దేవుడు మన కొరకు పెట్టిన కాపుదల ఉంది. మన పక్షముగా ఉన్నవారు అవతల వారి కన్నా, మన విరోధుల కన్నా అధికంగా ఉన్నారు. ఇది ఎట్లా పలికాడు దైవజనుడు అంటే, ఆయన విశ్వాసంతో నమ్మాడు కాబట్టి పలికాడు. దేవుని వాక్యంలో అదే కదా వ్రాయబడింది, చూచి నమ్మిన వానికంటే చూడక నమ్మినవాడు ధన్యుడు. The man of God knew that he had God's protection. దేవుని కాపుదల ఆయనకుందని దైవజనునికి తెలుసు. అందుకే దైవజనుడు చాలా ధైర్యంగా, చాలా విశ్వాసంగా పనివాన్ని బలపరుస్తూ అంటున్నాడు, మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. కానీ దైవజనునికి తెలుసు, ఆ పనివాడు చూస్తే కానీ నమ్మలేడని. ఎందుకంటే పనివానికి ఉన్న విశ్వాసము, కొన్నిసార్లు విశ్వాసం తక్కువైనప్పుడే మన సూచనలు అడుగుతూ ఉంటాం కదా, దేవ నేను నమ్మలేకపోతున్నాను, కానీ నీ చిత్తం అయితే ఇలా చెయ్యి, అప్పుడు నాకు అర్థమవుతుంది, నేను కన్ఫర్మ్ చేసుకుంటా ఇది నీ చిత్తమే అని, ఇది నీ ఇష్టమే అని. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో సూచనలు అడుగుతూ ఉంటాం కదండి. ఎప్పుడైనా అడిగారా సూచనలు? అడుగుతాం కదా కొన్నిసార్లు మనం సూచనలు. నాకు ఒక సూచన ఇవ్వు ప్రభువా, లార్డ్ గివ్ మీ అ సైన్ సో ఐ విల్ బిలీవ్. కొంతమంది కొన్ని రకాల సూచనలు అడుగుతూ ఉంటారు. ఏంటదంటే, రేపు తుఫాన్ వచ్చేయాలయ్యా, మా పరీక్ష క్యాన్సిల్. అలాంటి సూచనలు, అలాంటివి అడిగితే దేవుడు కార్యాలు చేయడు. కానీ నీ విశ్వాసాన్ని బలపరచడానికి కొన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధిలో ఏదైనా సూచన అడిగితే హీ విల్ గివ్ యూ అ సైన్ టు స్ట్రెంగ్థెన్ యూ. నీ విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు కొన్నిసార్లు నీకు సూచనలు అనుగ్రహిస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీషా దైవజనునికి గొప్ప విశ్వాసం ఉంది, ఆయనకు తెలుసు. ఆయన చూడకపోయినా ఆయన నమ్మాడు, విశ్వసించి పలికాడు. కానీ ఆ పనివాని యొక్క విశ్వాసము బలపడినట్లుగా దైవజనుడు ఒక ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే 17వ వచనం, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరువచేసను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేత, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. పనివానికి కళ్ళు ఉన్నాయండి. పనివాడు ఆల్రెడీ మంచిగానే చూపగలిగి ఉన్నాడు. కానీ ఏ కండ్లు తెరవ చేయమని ప్రార్థన చేశాడంటే, పనివాని యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవ చేయమని ప్రార్థన చేస్తాడు. మనందరికీ ఫిజికల్ ఐస్ ఉన్నాయి.
ఈ ఫిజికల్ ఐస్ని గురించి మనం చాలా కేర్ తీసుకుంటాం. ఒకవేళ ఏమైనా కళ్ళు మసకగా కనబడుతున్నాయి, ఒకవేళ వయసు పెరిగిన వారికి క్యాటరాక్ట్ అనే ఒక ప్రాబ్లం వస్తూ ఉంటుంది కదా. సో క్యాటరాక్ట్ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్జరీ చేయించుకొని ఐసైట్ని రెక్టిఫై చేయించుకుంటూ ఉంటాం. మళ్ళీ కంటి చూపు సరే వరకు మనకి నెమ్మది ఉండదు. అవసరమైతే లేజర్ ట్రీట్మెంట్ తీసుకుంటాము, లేదంటే లెన్స్ పెట్టుకుంటాము, గ్లాసెస్ పెట్టుకుంటాం. ఏదో ఒక విధంగా ఈ భౌతిక నేత్రాలతో చక్కగా మనం చూడగలగాలని మనందరం ఆశపడుతూ ఉంటాం. అయితే మనోనేత్రాలు, ఆత్మ సంబంధమైన నేత్రాలు మన కంటికి కనబడే ఈ నేత్రాలు వంటివి కాదండి. ఈ మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడతాయి అంటే ఓన్లీ వెన్ ద లార్డ్ ఓపెన్స్ దోస్ ఐస్. దేవుడు తెరిస్తేనే ఆ మనోనేత్రాలు. పుట్టిన ప్రతి బిడ్డ కళ్ళు తెరుస్తాడు కదా, పుట్టగానే బిడ్డలు ఈ లోకంలోకి రాగానే కళ్ళు తెరుస్తారు. కానీ మనోనేత్రాలు ఆత్మ సంబంధంగా నువ్వు రక్షణ పొందినప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. అంత మాత్రమే కాదు, కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో దేవుని వాక్యాలు మనం చూసినట్లయితే దేవుడు కొంతమంది యొక్క కన్నులను తెరిచినట్లుగా చూస్తాము. సో దే కుడ్ సీ వాట్ వాస్ హ్యాపెనింగ్ బియాండ్. మన భౌతిక నేత్రాలకు కనిపించే వాటి కంటే కూడా బియాండ్గా ఆత్మ సంబంధమైన విషయాలను చూడగలిగే కన్నులను, చూడగలిగే నేత్రాలను దేవుడు కొంతమంది జీవితాల్లో తెరిచినట్లుగా మనం చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్, బిలాము దేవుని ప్రజలను శపించాలని వెళ్తూ ఉన్నప్పుడు ఆ గాడిద చూసిందండి. ఏం చూసిందంటే ఖడ్గము దూసిన ఒక దూత వారి మార్గంలో నిలబడి ఉండుట ఆ గాడిద చూసింది, ఆగిపోయింది. కానీ బిలాము కనబడలేదు. బిలాం గాడిదను కొడుతూ ఉన్నాడు. దారిలో మనం ప్రయాణమై వెళ్తుంటే ఎందుకు ఆగిపోయావని ఆ గాడిదను కొడుతూ ఉంటే ఆ గాడిద చూడగలిగింది, కానీ బిలాము చూడలేకపోయాడు. ఇప్పుడు కూడా మనం ఇట్లా చూస్తూ ఉన్నాము. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం అబ్జర్వ్ చేస్తున్నాం. కొంతమంది దురాత్మ శక్తుల చేత పీడించబడిన వారు ఉంటారు. ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడినప్పుడు ప్రాబబ్లీ యూ కెన్ సీ ద ఈవిల్ స్పిరిట్స్ దట్ ఆర్ టార్మెంటింగ్ దెమ్. వారిని ఏ దురాత్మలైతే పట్టి పీడిస్తూ ఉన్నాయో బహుశా వాటిని అర్థం చేసుకోగలవు, గ్రహించగలవు. దేవుని దూతలు కూడా మనం భౌతికమైన నేత్రాలకు కనబడరు. బట్ దట్ డజంట్ మీన్ దేవుని దూతల కాపుదల మనకు లేదని కాదండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కానీ ఆ దూతలు మన కంటికి, మన భౌతిక నేత్రాలకైతే కనబడరు. ఇక్కడ ఎలీషా ప్రవక్త పనివాని కొరకు ఒక ప్రార్థన చేశాడు. ఏంటా ప్రార్థన అంటే, ఈ పనివాని యొక్క కన్నులు తెరవచేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు అతని కండ్లు తెరవబడగా ఎలీషా చుట్టూ పర్వతము, అగ్నిగుర్రముల చేత రథముల. They had ordinary chariots, but God's people had chariots of fire. వారికి సామాన్యమైన రథాలు వచ్చాయి, శత్రు రథాలు, సామాన్యమైన రథాలు. కానీ దేవుని సేవకుని కాపాడడానికి దేవుడు పంపించిన రథాలు అగ్ని రథాలు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అగ్నికి ఎవరైనా దగ్గరికి రాగలరండి? అగ్నిని ఎవరైనా ముట్టగలరా? అగ్ని జోలికి ఎవరైనా రావడానికి డేర్ చేస్తారా? చేయరు. ఎందుకు? వాళ్ళకే నష్టం కాబట్టి, కాలిపోతారు కాబట్టి, బూడిదైపోతారు కాబట్టి అగ్ని అనగానే ఎవరు ముట్టుకోరు. దేవుడు కూడా జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 5 నుండి 7 వచనాల వరకు నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారమునై ఉంటానని దేవుడు వాగ్దానము చేశాడు. తన ప్రజల చుట్టూ దేవుడు ఏ ప్రాకారాన్ని పెడతాడంట? What kind of a fence does God give? What kind of a protection does God give to his people? దేవుడు తన ప్రజలకు సామాన్యమైన కాపుదలు ఇవ్వడంట. ఆయన అగ్ని ప్రాకారము వలె తన ప్రజల చుట్టూ ఆయన అనుగ్రహించేవాడు. హీ విల్ బీ ద ప్రొటెక్టర్ ఆఫ్ హిస్ పీపుల్. దేవుడు తన ప్రజలను భద్రపరిచేవాడు, కాపాడేవాడు. ఇక్కడ ఎలీషాను అతని పనివాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు అగ్ని గుర్రములను, రథములను పంపించగానే ఆ పనివాని యొక్క కన్నులు చూడగానే ఇప్పుడు ఆ పనివాని యొక్క విశ్వాసం ఎట్లా అయిపోయి ఉంటుందండి? చాలా ఆ శత్రు రథాలను చూసినప్పుడు ఎంత విశ్వాస బలహీనం అయిపోయిందో, ఇప్పుడు దేవుడు పెట్టిన అగ్ని రథాలను, గుర్రాలను చూడగానే ఇతని విశ్వాసం అంతా పెరిగి, రండి ఎవరు వస్తారో తలుపులని తెరిచినుంటాడు. ఒకవేళ ముందు వెళ్ళి ఆ గుర్రాలను శత్రు సిరియా రాజు పంపించిన రథాలను చూసొచ్చి గుండెంతా ఒక పిరికివాని గుండెలాగా అయిపోయి, కిటికీలు తలుపులన్నీ 2 సార్లు 3 సార్లు బోల్ట్లు పెట్టానా లేదా, గళ్ళు పెట్టానా లేదా అని చెక్ చేసుకొని వణుకుతా వచ్చి ఉంటాడేమో ప్రాబబ్లీ దైవజనుడైన ఎలీషా వద్దకు. కానీ అగ్ని రథాలను చూసిన తర్వాత రండి ఎవరైనా రండి పర్వాలేదు అని ప్రాబబ్లీ కిటికీలు తలుపులన్నీ కూడా తెరిచేసి ఉంటాడు. ఎందుకంటే దేవుడు తన పక్షముగా ఉన్నాడు అని చూసిన తర్వాత ఆయనకు వచ్చిన ధైర్యము అది సామాన్యమైన ధైర్యము కాదు.
ఆ ధైర్యం పనివానికి ఎప్పుడు వచ్చిందంటే చూసినప్పుడు వచ్చింది. దేవుని ప్రజలారు ఒక విషయం మనం గమనించాలి. చాలాసార్లు దేవుని కార్యాలు ఎన్నో దేవుడు జరిగిస్తూనే ఉంటాడు, కానీ వాటిని చూడలేక మనం విశ్వాసంలో బలహీనలుగా ఉంటాం. మనకు అనుమానం కలుగుతూ ఉంటుంది. ఏమనంటే దేవుడు నిజంగా నాతో ఉన్నాడో లేదో, దేవుడు నన్ను కాపాడతారో. వై ఆర్ యు అఫ్రైడ్? ఎందుకంటే విశ్వాసం లేకపోవడం వల్ల నువ్వు చూస్తే కానీ నమ్మలేని స్థితిలో ఉన్నావు. కానీ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుని గ్రంథంలో దేవుడు తన ప్రేమించు వారి కొరకు ఆయన దాచి ఉంచిన కార్యాలు ఎంత శ్రేష్టమైనవంటే 9వ వచనం చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు తన ప్రజల కొరకు తను ప్రేమించు వారికి కొన్ని సిద్ధపరిచాడంట. గాడ్ ఈస్ ప్రిపేరింగ్ సర్టన్ థింగ్స్ ఫర్ యూ. కానీ అవి నీ కంటికి కనబడట్లేదని జరగట్లేదు అనకు. మనకి కొన్నిసార్లు కనబడితే మనకు కనబడాలి, వినబడాలి, అవసరమైతే వాసన కూడా. అమ్మ నేను చేస్తున్నానులే బిర్యానీ అంటే ఏది కిచెన్లోకి వెళ్ళి వెతుకుతారు. నాకేం కనబడట్లేదే, నాకు మంచి వాసన ఏం చేయట్లేదేమో, ఏమో మీ మమ్మీ ఆర్డర్ చేసిందేమో, ఎక్కడి నుంచో ఎవరో చేసి తీసుకొస్తారేమో, ఆ టైంకి వచ్చేస్తుంది. చేస్తాననిందంటే చేస్తుంది తల్లి. బహుశా నీ కంటికి కనబడనంత మాత్రాన డజంట్ మీన్ నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. కొన్నిసార్లు మన కంటికి ఏమీ కనబడకపోవచ్చు. బహుశా నీ జీవితంలో ఖాళీగా అనిపించవచ్చు. నీకు ఏం చేస్తున్నాడండి ప్రభు, నన్ను జ్ఞాపకం చేసుకుంటాను వాగ్దానం చేశాడు, కానీ నా కంటికైతే ఏం కనబడట్లా. కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయానికి గోచరము కావు, కానీ దేవుడు సిద్ధపరుస్తున్నాడంట తను ప్రేమించు వారి కొరకు. ఒకసారి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎలీషా ప్రవక్త అయితే చూడకుండా కూడా నమ్మాడు, చూడకుండా కూడా విశ్వసించాడు, చూడకుండా కూడా చాలా ధైర్యంగా ఉన్నాడు. హీ వాజ్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ లూజింగ్ హిజ్ లైఫ్. సిరియా రాజు రథాలను సైన్యాన్ని పంపించగానే ఇంక ఇది నా ఆఖరు రోజు అని మాట్లాడలేదండి. ఇంక నా జీవితము అయిపోయింది, ఇంకింతే నా సేవ, ఇంకింతే నా విశ్వాస పరుగు, దేవుని కొరకు నిలబడినందుకు, దేవుని ప్రజలను కాపాడుతూ వచ్చినందుకు, దేవుని ప్రజల పక్షంగా ఉన్నందుకు, ఇదిగో నా లైఫ్ ఇట్లా రిస్క్లో పడిందని మాట్లాడలా. He was very sure, he was very confident about God's protection for him. దేవుడు తన పట్ల కలిగున్న ప్రణాళిక, దేవుడు తనకిస్తున్న భద్రతను గురించి చాలా ధైర్యంగా ఉన్నాడు. ఈ పనివాని యొక్క కన్నులు తెరవచేయి దేవా అని ప్రార్థన చేయగానే దేవుడు ఆ పనివాని యొక్క కన్నులు తెరిచినప్పుడు ఆ పనివాడు చూశాడు. చూసిన తర్వాత 18వ వచనం చూడండి. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో, శత్రువులందరూ దండువారందరూ దగ్గరకు వచ్చినప్పుడు ఎలీషా శత్రువుల పక్షంగా ఒక ప్రార్థన చేశాడు. ఏంటి ఆ ప్రార్థన అంటే, లార్డ్ ప్లీజ్ క్లోజ్ దేర్, వారి కన్నులు. ముందేమో పనివాని కొరకు పనివాని యొక్క కన్నులు తెరవచ్చే దేవా అని ప్రార్థన చేశాడు. ఇక్కడ చేస్తున్నాడు ప్రార్థన ఏమనండి, వీరి యొక్క కన్నులు మూసేశాడండి దేవుడు. వారందరికీ కళ్ళు కనబడట్లా. అప్పటి వరకు బాగా చూడగలిగిన ఆ శత్రువులు, ఆ దండులో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా దైవజనుడు ప్రార్థన చేయగానే వారికి కళ్ళు కనబడలా. దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. చూడండి, ఈ ప్రార్థనలు కూడా చాలా మనకి పెక్యూలియర్గా అనిపిస్తాయి. ఇవి యూజువల్గా మనకి మన రోజు చేసే ప్రార్థనలు ఎప్పుడైనా చేశారండి? ప్రార్థన ఇలాంటి ప్రత్యేకమైన ప్రార్థనలు ఎప్పుడైనా చేశారా? రొమేనియా అనే దేశము మరి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉండే కమ్యూనిస్ట్ దేశం. ఆ దేశంలోనికి ఒక దైవజనుడు తన కోట్ నిండా బైబిల్స్ పెట్టుకొని ఆ బైబిల్స్ని ఆ దేశంలోకి తీసుకువెళ్ళి దేవుని వాక్యం అక్కడున్న ప్రజలకు అందించాలనే ఆశ ఆయనకు కలిగిందంట. ఆ సమయంలో అతను వేసుకున్న జాకెట్లో లోపల పాకెట్స్ ఉంటే వాటి నిండా బైబిల్స్ పెట్టుకున్నాడు. ఎవరికన్నా సరే యూజువల్గా ఎయిర్పోర్ట్ గుండా వెళ్ళేటప్పుడు స్కాన్ చేస్తారు మన బ్యాగేజెస్, ఆ తర్వాత మన బాడీ మొత్తం అన్నీ స్కాన్ చేసి ఏవి మనం క్యారీ చేయకూడదో, ఏవి ఫ్లైట్లో అలౌడ్ కాదో, ఏవి దేశంలోకి అలౌడ్ కాదో వాటిని స్కాన్ చేసి ఒకవేళ మనం క్యారీ చేయకూడని వస్తువులు ఏమైనా ఉంటే వాటిని తీసి డస్ట్బిన్లో పడేస్తారండి. ఆ రొమేనియా దేశంలోకి ఎంటర్ అవుతున్న దైవజనుడు చాలా విశ్వాసంతో బైబిల్స్ తీసుకున్నాడు. దేవుని వాక్యం ఎట్లయినా ఆ దేశంలోకి వెళ్ళాలనే ఆశ ఉంది. కానీ ఒక ప్రక్కన ఆ స్కాన్ చేసినప్పుడు
ఆ అధికారులు కనుక అవి బైబిల్స్ అని చూసారంటే డస్ట్బిన్లో పడేస్తారు. ఆ సమయంలో దైవజనుడు ఒక ప్రార్థన చేశాడంట, దేవా వీరి యొక్క కన్నులు నువ్వు మూసేయి. నన్ను ఎవరైతే అధికారులు స్కాన్ చేస్తారో, నన్ను ఎవరు చెక్ చేస్తారో వారికి ఈ బైబిల్స్ మాత్రము కనబడకూడదు, వారి కన్నులు నువ్వు ముయ్యి అని ఒక ప్రార్థన చేసుకున్నప్పుడు ఆఫీసర్ అన్నాడు, చేతులు పైకెత్తు. తెలుసు కదా, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళిన వారికి చేతులు పైకెత్తమంటారు. మొత్తం స్కాన్ చేస్తారు, పైనుండి కింద వరకు స్కాన్ చేశారు. వారికి బైబిల్ గ్రంథాలు దేవుడు కనబడనివ్వలేదు. హల్లెలూయా. సో వాళ్ళు చూశారు, యు ఆర్ ఫ్రీ టు గో, వెళ్ళిపోవచ్చు, నువ్వు వెళ్ళిపోవచ్చు, నీ దగ్గర ఏమీ ప్రమాదకరమైనవి ఏమి నీ దగ్గర లేవు, నువ్వు వెళ్ళిపోవచ్చు అనగానే దైవజనుడు దేవుని స్తుతించాడంట. నా కొరకు నీ గ్రంథము ఈ దేశంలోకి నేను తీసుకొని వెళ్ళుట కొరకు వారి యొక్క కన్నులు నువ్వు మూసినందుకు నీకెంతో స్తోత్రాలయ్యా. గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. మన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఒకవేళ దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగుతున్నా చూడలేని స్థితిలో నువ్వు ఉన్నావా? దేవుని సన్నిధిలో అడుగు, ప్రభా నేను చూడగలిగే కన్నులు నాకు ఇవ్వు. గివ్ మీ ఐస్ టు సీ, గివ్ మీ అ హార్ట్ దట్ కెన్ బిలీవ్. ఒకవేళ నా కంటి ముందు ఆ నెరవేర్పు నాకు కనిపించకపోయినా నాకు నమ్మే అంత విశ్వాసము దయచేయి. ఎందుకంటే తగిన సమయంలో అది బయటకు వస్తుంది. తగిన సమయంలో చూడండి, మనము అమెజాన్లో ఏదైనా ఆర్డర్ చేసామనుకోండి, ఈ రోజుల్లో వాడు ట్రాకింగ్ ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే మనం ఆర్డర్ చేసిన దగ్గర నుండి అది ఒక్కొక్క స్టేజ్, వేర్ హౌస్ నుంచి మన ఊరికి, మన ఊరి నుంచి మన ఇంటికి, అది దారిలో ఉన్నప్పుడు కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట, ఎక్కడి వరకు వచ్చింది. మన ఇంటికి రానంత మాత్రాన అది అక్కడ బయలుదేరలేదని కాదు. నువ్వు ఆర్డర్ చేసావు, నువ్వు ఆన్లైన్లో అమౌంట్ చెల్లించావు, అది ఆన్ ద వే ఉంది. దేవుని కార్యాలు కూడా కొన్నిసార్లు దే ఆర్ ఆన్ ద వే, ఇన్ ద ప్రాసెస్. కార్యం ఆయన జరిగిస్తూ ఉంటాడు. మన కంటికి కనపడకపోవచ్చు, ఒకవేళ ప్రత్యక్షంగా దాన్ని వీ మే నాట్ బీ ఏబుల్ టు పర్సీవ్ ఇట్, దాన్ని ముట్టుకోలేకపోవచ్చు, చూడలేకపోవచ్చు. దట్ డజంట్ మీన్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. మనం చూడలేకపోయినంత మాత్రం చేత దేవుడు చేయడం లేదు అని అనుకున్నామంటే మాత్రం అది ఖచ్చితంగా బుద్ధిహీనతే. అపనమ్మకంలోకి వెళ్ళిపోయామంటే అపనమ్మిక కలిగిన వారు దేవుని నుండి ఏమి కూడా పొందుకోలేరు. ఎందుకంటే యేసయ్య చెప్పిన మాట, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ ఉదయకాల సమయంలో నమ్ముదామా? దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఆయన దాచించిన మేలు కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరం కాలేదు, కానీ ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.